తహసీల్దార్ కార్యాలయాలకు ఒకే తరహా భవనాలు మంత్రి పొంగులేటి అయ్యా శ్రీనివాసరెడ్డి గారు దయచేసి మళ్ళా భవనాలు తెరువు ఉన్న భవనాలు చాలు. ఇప్పటికే కేసీఆర్ గారు 10 ఏళ్లలో అడగోలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు. కలెక్టరేట్లు, కమిషనరేట్లు, ఆ ఆఫీసులు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లు మొత్తం కట్టిండు. ఇబ్బంది పెట్టకూడదు. జర పైసలు కూడా కట్టుకుందాం. కొత్త ఇల్లు అవసరం ఉన్నప్పుడు, మన పాత ఇల్లు ఖరాబ్ అయినప్పుడే కొత్త ఇల్లు కట్టుకుందాం. ఈ కార్యాలయాలు ఇప్పుడే నమూనాలు ప్లాన్ చేసి పెట్టుర్రి. ఎక్కడైతే శిథిలావస్థలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ లేవో అక్కడ కట్టుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ఉన్న దాంట్లో అయితే డిస్టర్బ్ చేయకూరి. ఇప్పుడు ఎందుకంటే ప్రజాదానం ఇప్పుడు మనం ఎల్లి సంసారం వెళ్ళేస్తున్నాం. 10 ఏళ్ళ దౌర్భాగ్యమైన పరిస్థితులకు పోయినాం కాబట్టి ఎల్లి సంసారం ఉన్నప్పుడు కొత్త ఇల్లు కద్దు. ముచ్చట ఏంటంటే దశాబ్దాల క్రితం వివిధ అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన కొన్ని భూములు ఇప్పటికీ వారి పేరుతోనే ఉన్నాయి. ఇది ఓ ఫిషరీస్ భవనం కోసము, ఒక ఆర్డీఓ కార్యాలయం కోసము, లేకపోతే ఇంకేదో ప్రభుత్వ అవసరాల కోసం సేకరించినటువంటి భూమి. అప్పట్లో సేకరించే తప్పుడు ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి వెళ్ళిన భూమి ఇంకా వాళ్ళ పేరు మీద కొనసాగుతుంది. ఇప్పుడు మనం మనుషులం అంటేనేమో, మనం అంటేనేమో కొనంగానే మన పేరు మనం చేసుకుందామని కింద మీద పడుతుంది. ఇప్పుడు తహసీల్దార్ ఆఫీసు, ఇప్పుడు ఆడ కూర్చొని అందరు సమస్యలు సాల్వ్ చేసే తహసీల్దారు, అదే తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయము ఆ జాగా వేరేటువంటి పేరు ఉందంటే ఆయన కొట్లాడుతున్నా, నాకేం తీట, నేను ఇక్కడ పని చేస్తున్నా పోతున్నా, నా జీతం నాకు వస్తా అన్నట్టు ఉంటాడు. ఇట్లా చాలా జాగాలల్లో ప్రభుత్వం దశాబ్దాల క్రితం అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన కొన్ని భూములు ఇప్పటికి కూడా వారి పేరుతోటి ఉన్నాయట. వాటిని వెంటనే ప్రభుత్వ ఖాతాలోకి చేర్చేలా రికార్డుల్లో మార్పులు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించాడు. సోమవారం హైదరాబాద్లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సీసీఎల్ఏ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి మందా మకరంద్, స్టాంపుల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, వీళ్ళందరితో కలిసిండు. మొత్తానికైతే ఈ ఇంపార్టెంట్ ముచ్చట చూడండి. ఒక్క మీటర్ నొక్కగానే రైతుకు చెందిన భూముల వివరాలు లభించేలా ఏర్పాటు చేస్తున్నాం. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, మార్కెట్ విలువ, గ్రామపటం, నాలా ఉత్తర్వులు, ఆర్ఓఆర్, నక్ష తదితర సమాచారం లభ్యమయ్యేలా త్వరలో భూభారతి పోర్టల్ను ప్రజలకు చేరువ చేయబోతున్నామని, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయితే చాలు ఆ రైతుకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తహసీల్దార్ కార్యాలయాలను నిర్మించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ కార్యాలయాలన్నీ ఒకే నమూనాతో ఉండాలని, దీనికి సంబంధించిన డిజైన్లు రూపొందించాలని సూచించారు. మీరు ఇప్పుడు మొదలు పెడితే అది ఎప్పుడైతుందో కానీ అనవసరంగా అయితే ఆగమని చేయకూరు. ఇక్కడ